భగవతి జగదంబ మాటలను విని సుగ్రీవుని ఆశ్చర్యమునకు అంతు లేకుండెను. అతడు ఇట్లనెను, సుందరమైన కనుబొమ్మలు గల దేవి, నీవు స్త్రీ స్వభావ కారణముగా ఇట్లు ఏమి పలుకుచున్నావు? భామిని ఆ మహారాజు ఇంద్రునితో కూడా సకల దేవతలను పరాజితులు కాని దైత్యులను కూడా ఓడించెను. అట్టి వానిని సంగ్రామమును జయించుటకెట్లు కోరుచున్నావు? శుంభుని జయించగల వాడెవడును ఈ త్రిలోకములందు లేడు. అట్టి వాని ఎదుట యుద్ధమునందు కొద్దిసేపైనను నీవెట్లు నిలువగలవు? సుందరి, ఆలోచింపకుండా ఇట్టి వచనమును ఎప్పుడునూ చెప్పరాదు. తన విషయమును ఇతరుల బలమును తెలుసుకొనియే సమయానుగుణముగా మాట్లాడవలయును. త్రిలోకాధిపతి మహారాజుకు శుంభుడు నీ రూపమునకు మోహితుడై నిన్ను ప్రార్థించుచున్నాడు. అతని కోరికను తీర్చుము. మూర్ఖ స్వభావమును విడనాడుము. నా పలుకులను ఆదరింపుము. శుంభనిశుంభులలో ఎవరో ఒకరికి పత్నివగుము. నేను నీకు హితమును చేకూర్చు వచనములనే పలుకుచున్నాను. ఓ బాల, నీవు అతని దగ్గరకు వెళ్ళినచో అతడు కుపితుడై నీ వద్దకు అనేక దూతలను పంపును. ఆ దూతలు మిక్కిలి బలాభిమానులు. అప్పుడు వారు నీ జుట్టు పట్టుకొని బలవంతముగా నిన్ను తీసుకువెళ్ళి అతని ముందు నిలబెట్టెదరు. ఈ విషయము నిశ్చితము కనుక సుందరి, నీ శీలమును సురక్షితమునరించుకొనుటకు నీ దుస్సాహసమును వదిలిపెట్టుము. నీవు ఆదరణీయురాలవగు దేవివి. నా మాటలను విని దయచేసి శుంభుని దగ్గరకు రమ్ము. పదునైన బాణముల చేత చంపుకొనుట, ఖండించుట ఎక్కడ? రతి చేత కలుగు సుఖమెక్కడ? పోలికయే లేదు. సారము సారవిహీనమైన ఆలోచనలు వదిలి మేలును కూర్చున్న వచనముల మీద ఉంచుము. శుంభుని గాని లేక నిశుంభుని గాని నీ భర్తగా చేసుకొనుము. ఇట్లు చేయుట వలయనే నీకు పరమ సుఖము లభించును. అప్పుడు శ్రీదేవి ఇట్లనెను, భాగ్యశాలివగు దూత, నీవు కడు కార్యకుశలుడవు, సత్యమును పలుకువాడవు. శుంభులు మిగుల బలవంతులు. నిశ్చితముగా ఇది నాకు తెలియను. కానీ చిన్నతనముననే చేసిన ప్రతిజ్ఞ నేను ఎట్లు వదులుకొందును? అందువలన నీవు నిశుంభునితో లేక అతని కంటే బలవంతుడైన శుంభునితో యుద్ధము లేకుండా నేను ఎవరిని భర్తగా స్వీకరించలేను. అతడెంత యోగ్యుడైనను సుందరుడైనను కావచ్చును. రాజా, నన్ను జయించియే పాణిగ్రహణమొనరింపుము. నేను అబలనై కూడా యుద్ధము చేయు తలంపుతో నేడిచటికి వచ్చి తిని. దీనిని అర్థము చేసుకొనుము. నీలో శక్తి ఉండినచో వీరధర్మమును అనుసరించి నాతో యుద్ధము చేయుము. నా త్రిశూలమునకు భయపడుచుండినచో వెంటనే పాతాళమునకు వెళ్ళిపోవుటయే నీకు శ్రేయస్కరమగును. జీవించ ఉండవలనన్న అభిలాష ఉండినచో స్వర్గమును పృథివిని ఈ 2 స్థలములను వదిలిపెట్టి ఇంకెచ్చటికైనను వెంటనే వెళ్ళిపోము. దూత, నీవు ఇప్పుడే వెళ్ళుము. నీ స్వామికి వినయముతో నా వచనములను తెలుపుము. తదుపరి మహాబలశాలియగు శుంభుడు ఆలోచించి ఏమి చేయవలెననుకొనినచో అదియే చేయును. సత్యమును వ్యక్తపరచుటయే ఈ జగత్తున దూత ధర్మమగును. ధర్మమును తెలిసిన వాడా, దూత ఇరువైపుల వారితో నిష్పక్షపాతముగా వ్యవహరించవలెను. నీవును అట్లే చేయుము. ఆలస్యము చేయవలదు. జగదంబ నోటి నుండి వెలువడిన ఈ మాటలు నీతియుక్తములు, శక్తి సంపన్నములు, హేతుబద్ధములు, అత్యంత ప్రతిభాయుతములు. వాటిని విని శుంభుని దూతయగు సుగ్రీవుని ఆశ్చర్యమునకు మేరలేకుండెను. పదే పదే ఆలోచించి చివరకతడు తన ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళెను. ఆయన చరణములకు ప్రణమిల్లి ఇట్లు నుడవసాగెను. అతని మాటలు నీతితో కూడినవి, మృదువైనవి, మనోహరమైనవి. రాజేంద్ర, సత్యమును ప్రియమైన వచనమునే పలుకవలెను. సత్యమును ప్రియమును అయిన మాట అత్యంత దుర్లభము. అందువలన నా హృదయము చింతాక్రాంతమగుచున్నది. అప్రియ వచనమును పలుకు దూత ఎడల రాజు సర్వదా కుపితుడగును. నేను ఆ వనితను కలిసి వచ్చుచున్నాను. ఆమె బలహీనురాలా, శక్తివంతమైనదా అను విషయము నెరుగజాలకపోయి తిని. నాకు అర్థమగుటలేదు. నేనేమి చెప్పుదును? ఆమె యుద్ధము చేయగోరుచున్నది అని నాకు అవగతమైనది. ఆమె మాటలు గర్వముతో కూడినవి, కఠినములు. మహామతి, ఆమె చెప్పిన మాటలను దయచేసి చక్కగా వినవలయునని కోరుచున్నాను. ఆమె ఇట్లు పలికెను, నేను బాలికగా ఉన్నప్పుడు స్నేహితురాండ్రతో కలిసి ఆడుకొనుచుండిని. వినోదముగా వివాహ ప్రసంగము వచ్చెను. నాతో యుద్ధము చేసి నన్ను ఓడించి నా అభిమానమును రూపుమాపిన వానినే నేను భర్తగా స్వీకరించదను అని నేను ప్రతిజ్ఞ చేసి తిని. రాజేంద్ర, ఆ నా ప్రతిజ్ఞ వ్యర్థము కారాదు కనుక ధర్మజ్ఞ, నన్ను యుద్ధమున జయించి నీ అధీనురాలుగా చేసుకొనుము. ఆమె చెప్పిన విషయములను మీ సేవయందు నివేదించి తిని. మహారాజా, ఇప్పుడు మీకిష్టమైన దానిని, మీకు తోచిన దానిని చేయుడు. ఆ స్త్రీ యుద్ధమునకే నిశ్చితాభిప్రాయము కలిగి ఉన్నది. ఆమె సింహము మీద ఆరూఢయై ఉన్నది.
చేతుల యందు ఆయుధములను ధరించి ఉన్నది. రాజా, నిశ్చితముగా దిగిరాదు. ఇప్పుడు మీకు సముచితమైన దానినే చెయ్యుడు. తన దూతయగు సుగ్రీవుని ద్వారా దేవి చెప్పిన మాటలను శుంభుడు వినెను. అతని వద్దనే కూర్చొని ఉన్న మహావీరుడు సోదరుడకు నిశుంభుని ఇట్లడిగెను. సోదరా, నీవు మిగుల బుద్ధికుశలుడవు. ఇప్పుడు మనమేమి చేయవలెననో తెలుపుము. ఒకానొక వనిత యుద్ధమునభిలషించి మనలను పిలుచుచున్నది. అందువలన నేను స్వయముగా యుద్ధభూమికి వెళ్ళవలెనా? నీవు సైన్య సమేతుడవై వెళ్ళెదవా? ఈ స్థితిలో నీవేమి చెప్పెదవో దానినే నేను చేసేదను. అప్పుడు నిశుంభుడిట్లనెను. వీరవరా, ఇప్పుడు నీవు కానీ నేను కానీ రణరంగమునకు వెళ్ళనవసరము లేదు. మహారాజా, వెంటనే ధూమ్రలోచనుని పంపము. అతడు వెళ్ళి ఆ సుందర నేత్రిని తన ఆధీనురాలిని చేసుకొని ఇక్కడకు తీసుకొని వచ్చును. అప్పుడు మీరు ఆమెను వివాహము చేసుకొనవచ్చును. శుంభుడు సోదరుని మాటలను వినెను. దగ్గరనే కూర్చొని ఉన్న ధూమ్రలోచనుని దేవి దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించెను. ధూమ్రలోచన, నీవు విశాల సైన్యమును తీసుకుని శీఘ్రముగా వెళ్ళుము. బలమదోన్మత్తురాలకు ఆమె అభిమానమును నుగ్గురు చేసి పట్టుదలతో ఉన్న ఆ రమణిని తీసుకొని రమ్ము. ఇది నీ కర్తవ్యము. దేవతలు, దానవులు, మహాబలశాలురగు మానవులు ఎవరైనను ఆమెకు అనుచరులైనచో వెంటనే వారిని వధించవలెను. ఆమెతో ఒక కాళి ఉన్నది. ఆమెను కూడా సంహరించి ఆ సుందరిని తీసుకొని రమ్ము. ఈ ప్రశస్తమగు కార్యమును సఫలము చేసి నీవు వెంటనే తిరిగి రమ్ము. ప్రశంసనీయమగు ప్రేమను వ్యక్తపరిచిన ఆ సాధ్విని నీవు సురక్షితముగా ఉంచవలెను. ఆమె అంగములన్నీయు మిగుల కోమలములు. ఆమెకు సహాయకులై ఎవరైనా రణరంగమున నిలవరించినచో వారినందరినీ హతమార్చవలెను. కానీ ఈమెను రక్షింపవలెను. ఇది తప్పక జరగవలసిన పని. శుంభుడు దానవులకు రాజు ఆయన ఆదేశము పొంది ధూమ్రలోచనుడు వెంటనే రణమునకు విజుక్తుడయ్యను. అతడు శుంభునకు ప్రణమిల్లి యుద్ధభూమికి బయలుదేరాను. అతని సైన్యమునందు 60,000 మంది రాక్షసులుండిరి. ఆ సమయమున మృగశాపకము వంటి నేత్రములు గల భగవతి జగదంబ మనోహరమగు ఉపవనమున విరాజమానురాలై ఉండెను. ఆమెను ధూమ్రలోచనుడు చూసెను. నమ్రతతో ఆమె దగ్గరకు వెళ్ళెను. మాట్లాడుటను ప్రారంభించెను. అతని వచనముల నుండి మధువు స్రవించుచుండెను. అతని ప్రతి వచనము హేతుయుక్తమై రసభరితమై ఉండెను. అతడు ఇట్లనెను. మహాభాగ్యవతి వగు దేవి, వినుము. శుంభుడు నిన్ను వివాహమాడుటకు మిగుల ఆతురపడుచున్నాడు. నీకు నీతిశాస్త్రమును గురించిన సర్వోత్తమ జ్ఞానమున్నది. అందువలన అతడు నీ వద్దకు దూతను పంపెను. రసభంగము కలుగునను భయముతో అతడు స్వయముగా నీ దగ్గరకు వచ్చుట సముచితము కాదని తలచుచున్నాడు. వరానన దూత వెళ్ళి కొన్ని విపరీతపు మాటలనే పలికెను. వాటిని విని రాజగు శుంభుని మనస్సు చింతయును నల్లని మేఘములు ఆవరించెను. నేను విశాల సైన్యముతో నీ సేవయందు ఉపస్థితుడనైతిని. భాగ్యశాలి, నీవు మిగుల చాతుర్యము కలదానివి. దయచేసి నా మధుర వచనములను వినుము. దేవతల అభిమానమును చూర్ణమునరించిన శుంభుడు 3 లోకములకు శాసకుడు. నీవు ఆ స్వామికి పట్టపురాణి వగుము. సాటిలేని సుఖములను అనుభవింపుము. ఈ భాగ్యము జార విడుచుకొనరాదు. ఆ స్వామి ఎత్తైన భుజములు కలవాడు. కామ సంబంధ బలరహస్యములను ఎరిగినవాడు. ఆ ప్రభువు తప్పక విజయమును పొందును. నీవు చిత్ర విచిత్ర హావభావములు కలిగిన దానవు. ఆయన కూడా నీకు అనుగుణముగా వ్యవహరించుటకు అంగీకరించును. ఈ విషయమున ఈ కాళీ సాక్ష్యముగా నుండగలదు. మహారాజు పరమార్థమును ఎరిగినవాడు. సంగ్రామమున విజయుడై సుఖశయ్య మీద నిద్రించుచు తన శ్రమను దూరము చేసుకొనును. నీ మాట వినుటతోడనే శుంభుడు సమగ్రముగా నీకు వసుడయ్యను. నా చక్కని మాటలు, పద్యములు హితకరములు. నీవు వీటిని తప్పక పాటింపుము. గణాధ్యక్షుడగు శుంభుని సేవకు విముఖురాలవు కావలదు. అది నీకు అనుచితమగును. ఆయన సహచరత్వమున నీవు అత్యంత ఆదరణీయురాలవగదువు. నీతో అస్త్రశుద్ధమును అభిలషించువారు మందభాగ్యులగుదురు. కాంతా, మా మహారాజు నిన్ను పొందుటకు అన్ని విధములా యోగ్యుడు. నీవు నీ ముఖకమల మదిరతో వకుళ కురువక వృక్షములను సేచనము చేసి వికసింపచేయుదువు. అటులనే స్నేహయుక్తమగు నీ పదాఘాతము చేత శుంభుని ఆనందింపచేయుము. ఇట్లు పలికి ధూమ్రలోచనుడు నిశ్శబ్దమును వహించెను. అప్పుడు భగవతి కాళిక నవ్వుచూ బదులు పలికెను. ఓరీ నీచుడా, నీ మాటలు ఒక నటుని వచనముల వలె ఉన్నవి. నీవు మిథ్యా మనోరథమును మనస్సునందు ఉంచుకొని తీయటి మాటలను ప్రేలుచున్నావు. ఓరీ మూర్ఖుడా, నీవు పరాక్రమవంతుడవు, వీరుడవు. ఆ దురాత్ముడగు శుంభుడు నిన్ను సైన్య సమేతముగా ఇచ్చటకు పంపెను. నీవు వ్యర్థ ప్రలాపములను వదిలి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము.
దేవి క్రోధభరితురాలయ్యెను. ఆమె శుంభని శుంభులను నిన్నే కాక ఇంకను అత్యధిక బలవంతులగు వారిని తన బాణములచే మట్టుపెట్టి తన ధామమునకు చేరుకొనును. ప్రచండ మూర్ఖుడగు శుంభుడెక్కడా? విశ్వమును మోహింపచేయు భగవతి జగదంబ ఎక్కడా? పోలికయే లేదు. వీరిరువురి వైవాహిక సంబంధము ఈ జగత్తునందు సర్వదా అనుచితము. అత్యంత కామాతురులైనప్పటికీ సింహము నక్కతోకను, ఏనుగు గాడిదతోనూ, సురభి గోవు సాధారణ ఆబోతుతోడను సంబంధము నిశ్చగింపదు కదా. తమకు వాటికి పతులనుగా వరించుట జరుగును కదా, అది అసంభవము. నీవు వెళ్ళి పతులనుగా వరించుట జరగదు కదా, అది అసంభవము. నీవు వెళ్ళి శుంభని శుంభులతో నా మాటలను తెలుపుడు. నీవు యుద్ధము చేయుము, లేక పాతాళముకైనా వెళ్ళిపోమ్ము. మహానుభావ, భగవతి మాటలను విని ధూమ్రలోచనుని కనులు క్రోధముతో ఎర్రబడెను. ఆ దైత్యుడు భగవతి కాళితో పలికెను, దర్శించ సాధ్యపడనిదానా, నిన్ను ఈ మదించిన సింహమును సమరాంగణమున శాశ్వతముగా నిదురింపచేసి ఈ స్త్రీని తీసుకొని నేను మహారాజు దగ్గరకు వెళ్ళెదను. ఇది నిశ్చితము. కలహమును ప్రేమించడి కాళిక, ఈ సమయమున రసభంగము కాకూడదు. దీనిని గురించియే నేను భయపడుచున్నాను. లేకపోయినచో నా పదునైన బాణములతో మిమ్మునెప్పుడో మృత్యుముఖమునకు పంపించి ఉండేవాడను. కాళిక ఇట్లు పలికెను, మూర్ఖుడా, ఎందుకు వ్యర్థముగా ప్రేలుచున్నావు? ధనుర్బాణములను చేపట్టు వారికి ఇది ధర్మము కాదు. నీ సర్వశక్తులను ఒడ్డి బాణములను వదుల అవకాశమును జారవిడుచుకొనవద్దు. యమరాజు సభయందు ప్రవేశించు సమయము నీకు నిశ్చితముగా సమీపించినది. భగవతి కాళిక మాటలను విని ధూమ్రలోచనుడు ఒక దృఢమైన ధనస్సును చేబూనెను. దేవి మీద బాణవర్షము కురిపింపసాగెను. ఆ సమయమున ఇంద్రాది శ్రేష్ఠదేవతలు విమానముల మీద ఆసీనులై ఏకకంఠముతో దేవికి జయమగుగాక అని జయ జయకారములను పలుకసాగిరి. కాళికకు ధూమ్రలోచనకు మధ్య భయంకర యుద్ధము జరగసాగెను. బాణములు, ఖడ్గములు, గదలు, శక్తులు, ముసలములు మొదలగు అస్త్రశస్త్రములు ప్రయోగింపబడుచుండెను. ధూమ్రలోచనుని రథమును గాడిదలు లాగుచుండెను. కాళిక మొదట వాటిని తన బాణములతో వధించి యమలోకమునకు పంపెను. దీని తర్వాత రథమును ముక్కలు ముక్కలుగా చేసెను. ఆమె పదే పదే అట్టహాసము చేయసాగెను. భారత, అప్పుడు ధూమ్రలోచనుడు రెండవ రథమును అధిరోహించెను. క్రోధముతో అతని సకలాంగములు రగిలిపోవచుండెను. అతడు కాళిక మీద లెక్కలేనన్ని బాణములను వర్షముగా కురిపించసాగెను. దేవి ఆ బాణములు తన్ను సమీపించక ముందే వాటిని తుత్తునియలు చేయుచుండెను. తదుపరి కాళిక పదునైన అనేక బాణములను ధూమ్రలోచనుని మీదకి ప్రయోగించెను. ఆ బాణములతో ఆ దానవుని వేలకొలిదే అనుచరులు విగతజీవులైరి. రథము రెండు ముక్కలై పడిపోయెను. సారథియును రథమునకు పుంచిన గాడిదలు అన్నియును మృత్యువునకు ఆహారమయ్యెను. విషధర సర్పముల వలె కాళిక బాణములు నిప్పులు కక్కుచుండెను. అవి తగులుటచే ధూమ్రలోచని ధనుస్సులు ఎగిరిపోవుచుండెను. దేవతలు ప్రసన్నులను గావించుటకు భగవతి శంఖమును పూరించుచుండెను. అప్పుడు రథహీనుడైన ధూమ్రలోచనుని కోపమునకు హద్దులు లేకుండెను. అతని వద్ద లోహ నిర్మితమైన దృఢమైన పరిఘ ఒకటి ఉండెను. అతడు దానిని చేపట్టి దేవి యొక్క రథమును సమీపించెను. సాక్షాత్తు మృత్యువా అనునట్లు అప్పుడు ధూమ్రలోచనుని ఆకృతి భయంకరముగా ఉండెను. అతడు మాటలచే కాళిని అధేక్షింపసాగెను. ఓ కురూపిణి, పింగళలోచని, ఇప్పుడే నిన్ను వధించెదను. ఇట్లు పలికి వెంటనే అతడు ముందునకు సాగి దేవి మీద పరిఘను విసిరెను. ఇంతలో భగవతి జగదంబ ఒక హుంకారమును చేసెను. దాని ప్రభావమున ధూమ్రలోచనుడు కాలి బూడిదయ్యను. ధూమ్రలోచనుడు కాలిపోగా చూచి సైనికులు అత్యంత భయభీతులైరి. వారు వెంటనే పారిపోవసాగిరి. తండ్రి, నాయనా అని అరుచుచూ పారిపోవచుండ్రి. ధూమ్రలోచనుడు మరణించుటను చూసి దేవతల హృదయములు అపార హర్షభరితములయ్యను. ఆకాశమున విరాజమానులైన వారందరూ దేవి మీద పుష్పవర్షమును కురిపింపసాగిరి. అప్పుడు సమరాంగణమున దృశ్యము మిగుల భయంకరముగా ఉండెను. పెక్కుమంది దానవుల ప్రాణములను కోల్పోయి పడి ఉండిరి. ఏనుగులు, గుర్రములు, గాడిదల శవములు పరచపడి ఉన్నట్లు ఉండెను. యుద్ధభూమి యందు విగత జీవులై పడి ఉన్న దానవుల శరీరములను గ్రద్దలు, కాకులు, నక్కలు, డేగలు, పిశాచములు నృత్యము చేయుచు కోలాహలము చేయుచు తింటయందు నిమగ్నమయ్యను. అప్పుడు భగవతి జగదంబ యుద్ధభూమి నుండి వేరుగా కొంత దూరమునకు వెళ్ళిపోయెను. ఆమె ఉచ్చస్వరముతో శంఖనాదము చేయదొడగెను. ఆ ధ్వని శత్రువులకు భయము గొలుపుచుండెను. ఆ సమయమున శుంభుడు తన భవనమున విరాజమానుడై ఉండెను.
అతనికి ఆ శంఖధ్వని వినిపించెను. కొద్దిసేపటి తర్వాత పరుగిడుచూ వచ్చుచున్న దానవులు కనిపించిరి. వారి అంగములన్నీయు ఛేదింపబడి ఉండెను, రక్తముతో తడిసి ఉండిరి. వాహనముల మీద ఆసీనులై యుద్ధము చేయు దానవులు చేతులు, కాళ్ళు, నేత్రములు ఖండింపబడి ఉండెను. వారి వీపులు, నడుములు, మెడలు తెగిపడి ఉండెను. నోటి నుండి పెద్ద పెద్ద అరుపులు వెలువడుచుండెను. ఈ స్థితిని చూసి శుంభనిశుంభులు అడిగిరి, ధూమ్రలోచనుడెక్కడా? మీరెందుకు చెదిరిపోయి ఇచ్చటికి వచ్చుచున్నారు? సుందరవదనయగు ఆ స్త్రీని ఎందుకు తీసుకొని రాలేదు? ఓరి మూర్ఖులారా, సైన్యమంతయు ఎచ్చటికి వెళ్ళినది? మీరెందుకు భయకంపితులగుచున్నారు? ఉన్నది ఉన్నట్లు తెలుపుడు. ఇప్పుడు వెలువడుచున్న భయంకరమగు ఈ శంఖధ్వని ఎవరిది? అప్పుడు గణములిట్లు పలికిరి, సైన్యమంతయు మట్టుపెట్టబడినది. ధూమ్రలోచనుని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయినవి. సమరభూమి యందు కాళిక చేత ఈ అమానుష ఘటన ఘటిల్లినది. ఆకాశమునందు వ్యాపించి ఘోషించుచున్న శంఖధ్వని అంబికది. దేవతలను సంతోషపెట్టుట, దానవులను శోకగ్రస్తులను చేయుటయే ఈ ధ్వని యొక్క ముఖ్య ప్రయోజనము. రాజాదేవి యొక్క సింహము సైనికులందరినీ చంపివేశను. బాణప్రహారంతో రథములనియు విరిగిపడెను. గుర్రములలో చైతన్యము సమాప్తమయ్యెను. అది చూసి దేవతల ఆనందములకు పరిమితి లేకుండెను. వారు ఆకాశమున విరాజమానులై పుష్పములను కురిపింపసాగిరి. యుద్ధమున సైన్యమంతయు తుదముట్టింపబడుటను మేము చూచితిమి. ధూమ్రలోచనుడు ఈ లోకము నుండి వెళ్ళిపోయెను. విజయము చేకూరుట అసంభవమని మేము నిర్ణయించుకొంటిమి. రాజేంద్ర, మీరు ఆలోచించుట యందు నేర్పరులైన మంత్రులతో సంప్రదింపులు జరుపుడు. మహారాజా, ఆశ్చర్యమేమిటనగా ఇప్పుడు ఆ జగదంబిక ఒంటరిగా ఉన్నది. ఆమె వద్ద ఒక సైనికుడు కూడా లేడు. ఏ ఆపద సమయమందైనను సకల దేవతలు ఆ దేవికి సహాయపడుటకు సంసిద్ధులై ఉన్నారు. విష్ణువు, శంకరుడు కూడా సమయానుకూలముగా ఆమె సమీపమున ఉన్నారని తెలిసికొంటిమి. లోకపాల గణములు ఆకాశమునందుండుచు అవసరమునకు ఆ దేవి సమీపమున మెలగుచున్నారు. దేవతలను తప్పింపచేయు రాజేంద్ర, భూతములు, పిశాచములు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మానవులు వీరందరూ అవసరము వచ్చినప్పుడు తప్పక ఆమెకు సహాయకులగుదురు. మీరటులనే తలంచవలయను. అందరూ అంబికకు సహాయకులగుదురని మేము ఊహించుచున్నాము. ఇట్లే జరిగినచో మన అభీష్ట కార్యమునకు సాఫల్యము కలుగునని ఏమాత్రము ఆశలేదు. ఆ దేవి చరాచరములతో కూడిన సమస్త జగత్తును సంహరింప సమర్థురాలు. అట్టి ఎడ ఈ కొద్దిమంది దానవులను సంహరించుట ఆమెకొక లెక్కలోనిది కాదు. మహానుభావ, దీనిని అవగతము చేసుకొని మీ బుద్ధికి తోచినట్లు చేయుడు. హితకరము, సత్యమైన విషయమును సరియగు మాటలతో స్వామికి నివేదించుటయే సేవకుల కర్తవ్యము. తన అనుచరుల వచనములను విని శత్రు సైన్యములను అణగదొక్కు శక్తిగల శుంభుడు తన సోదరుడగు నిశుంభుని తీసుకొని ఏకాంత స్థలమునకు వెళ్ళిపోయెను. అతనితో, సోదరా చూడుము, కాళిక ఇప్పుడే ధూమ్రలోచనుని వధించెను. సైనికులందరూ మృత్యుముఖమున పడిపోయిరి. విరిగి త్రుంచివేయబడిన అంగముల గల సేవకులు పారిపోయి వచ్చినారు. అభిమానమత్తురాలై ఆ దేవి శంఖధ్వని చేయుచున్నది. కాలగమనమున సమగ్రముగా తెలుసుకొనుట జ్ఞానులైన పురుషులకు కూడా కష్టమని దీనివలన రుజువగుచున్నది. కాలప్రభావమున గడ్డిపోచ వజ్రముగా, వజ్రము తృణముగా, అత్యంత బలశాలురు కూడా బలహీనులగుట జరుగును. ఇది కాలమహిమ. మహానుభావ, ఈ పరిస్థితిలో ఇంక ముందేమి చేయవలెనని నిన్నడుగుచున్నాను. దైవము మన ఎడల ప్రతికూలమై ఉన్నది కనుకనే అంబిక ఇచ్చటకు వచ్చినది. ఈమె మీద మనసు నిలుపుట నిశ్చితముగా అనుచితమే. వీరవర్య, శీఘ్రముగా ఇచ్చట నుండి పారిపోవుట క్షేమమా, యుద్ధము చేయుటయా తెలుపము. నీవు చిన్నవాడవైనను దుఃఖప్రదమగు ఈ సమయమున నీ యందు నాకు గౌరవము మెండుగా కలదు. అప్పుడు నిశుంభుడు ఇట్లు పలికెను, అనగా ఈ సమయమున పారిపోవుట కానీ దుర్గమునందు దాగియుండుట కానీ సముచితము కాదు. సర్వశక్తులు ఒడ్డి ఈ స్త్రీతో యుద్ధము చేయుటయే మనకు పరమ శ్రేయస్సును చేకూర్చును. నాకు గొప్ప గొప్ప సహాయకులు కలరు. నేనిప్పుడే సైన్య సమేతముగా సమరాంగణమునకు వెళ్ళెదను. ఆ అబలను చంపి తిరిగి వచ్చెదను. ఒకవేళ ప్రారబ్ధము బలీయమైనచో నా కోరిక ఫలించనిచో నేనిచ్చట నుండి తిరిగి వచ్చుట అసంభవమగును. నేను మరణించగా పదే పదే పరామర్శ చేసుకొని ఈ కార్యము నుండి విముఖుడవు కావలదు. తన చిన్న సోదరుడగు నిశుంభుని మాటలను విని శుంభుడిట్లు పలికెను, ఇప్పుడు నీవు వెళ్ళవలదు, ఆగుము. చండముండులు గొప్ప పరాక్రమవంతులు. వీరిరువురు యోధులు ముందు వెళ్ళెదరు. కుందేలును పట్టుటకు ఏనుగును వదులుట శోభాయమానము కాదు. చండముండుల యందు అపార సామర్థ్యము కలదు. నిశ్చితముగా ఆ స్త్రీని వారు వధించెదరు.
తదనంతరము రాజగు శుంభుడు చండముండులన్నిట్లా ఆదేశించెను. చండముండులారా, మీరిరువురు మీ సకల సైన్యములతో ఇప్పుడే దాడి చేయుడు. మదోన్మత్తురాలైన ఆ స్త్రీ మిగుల లజ్జావిహీనురాలు. ఆమెను చంపివేయుటయే మీ యుద్ధయాత్రకు ముఖ్య ఉద్దేశము కావలియును. వీరులారా, మీరు గొప్ప భాగ్యశాలురు. అట్లు కాకపోయినచో ఆ సులోచనయగు కాళిని సమరాంగణమున ఓడించి పట్టుకొనుడు. మిగుల కఠినమైన ఈ కార్యమును చేసియే మీరు తిరిగి రండు. మదించిన అంబిక పట్టుపడనిచో ఆమెను మిక్కిలి పదులైన మీ బాణములతో చంపివేయుడు. ఇది యుద్ధభూమికి శోభాయమానమగును అని పలికెను.